నమస్కారం లీడర్ మీడియా తెలుగు న్యూస్ కి స్వాగతం। కోనపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫోకస్ ఐటీడీపీ లో టీడీపీ లీడర్ టి ఎర్రస్వామి గారితో ఫేస్ టు ఫేస్। వెల్కమ్ టు లీడర్ మీడియా, నేను మీ గోవింద్ భార్గవ్। ఈరోజు మనం కోనపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లోని టీడీపీ లీడర్ అయినటువంటి కోనప్ప తమ్ముడు టిఆర్ స్వామి దగ్గర మనం ఉన్నాం। మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ విలేజ్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది మరి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం। నమస్తే, చెప్పండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక్కడ అభివృద్ధి ఏమి పెద్దగా లేదండి। డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటి రైతులు బాగుండవు కదా, ఏమి ఇరిగేషన్ ఏమి పెట్టలేదు అతను। 10 ఎకరాల భూమి ఉన్నా కార్డులు లేవు, ఏమి రైతులకి ఏం పెద్దగా చేయలేదండి। అంటే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఎటువంటి సమస్య మీద ఇక్కడ మీ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాలి? మేము డ్రిప్ ఇరిగేషన్ పేవల్ కేశవాళ్ళ గారు ఇస్తామన్నారు, దాన్ని మేమంతా పోయి అడిగినాము। ఈసారి కంపల్సరీగా చేస్తామన్నాడు। ఈ కాలువపల్లి, కోనంపల్లి, దుద్దేకుంట ఈ ఏరియా అంతా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామన్నాడు। అతను చాలా మంత్రి అయ్యాడు, ఈసారి చేస్తామని చాలా పట్టుదల చెప్పాడు। అది సక్సెస్ చేస్తే మాకు అంతకంటే ఇంకా ఏమి కలిసాము। మళ్ళీ తిప్పయ్య, దుద్దేకుంట, తిమ్మప్ప వీళ్ళందరూ చెప్పినారు, అన్ను కూడా ఖచ్చితంగా చేస్తామని అందరికీ చెప్పినారు। చిన్నప్పని కానీ కేశవాన్ని మంత్రి కానీ ఏంటంటే ఇన్నాళ్ళు మనకి మంత్రి సరిగ్గా లేదు కదా, ఆ పార్టీ వస్తే అతను వస్తాడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు మంత్రి అయినాడు కాబట్టి మాకు మంచి చేస్తాడని చాలా సంతోషంగా ఉన్నారు। గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు। ఒక రకంగా వైసీపీ పార్టీ పడిపోవడానికి వాలంటరీ వ్యవస్థ ప్రధానమైన కారణం। అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు। మరి గ్రామ స్థాయి లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా మీకు వాలంటరీ వ్యవస్థ అవసరం అంటారా? ఉంటే బాగుంటుంది కదండి, పల్లె ఇది ఇల్లు తిరిగి బాగా పని చేస్తారు అట్లా। అంటే ఎడ్యుకేషన్ బట్టి బాగా డిగ్రీ క్వాలిఫై తీసుకుంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మంచి బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం। ఓకే, మొన్న పెన్షన్లు పంచడం జరిగింది టీడీపీ ప్రభుత్వం, వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కూడా చాలా పంచి పారేశారు। మరి వాలంటరీ వ్యవస్థ అవసరం అంటారా? ఇంకే బాగుంటుంది అని అంటే ఒకప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టుకొని టీడీపీ పార్టీ దెబ్బతింది। ఇప్పుడు వాలంటరీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటరీని ఈయన కొనసాగిస్తే రేపొద్దున వైసీపీ పట్టింది అయితే టీడీపీ పడుతుంది అని కూడా అంటున్నారు। అట్లా పెట్టుడు అనమాట, మంచి ఎడ్యుకేషన్ పర్సన్ తీసుకొని డిగ్రీ క్వాలిఫై తీసుకున్న వాళ్ళని బాగా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు కోరిక। ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి। పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు। మరి ఇవి ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన పూర్తి చేయగలడనే నమ్మకం మీకుందా గ్రామ స్థాయి లీడర్గా? ఉందండి। ఇప్పుడు మనకి కేంద్రమే అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, అది డెవలప్ చేస్తాడు అతను, ఇండస్ట్రీలో వస్తాయి మనకి, బాగా చేస్తాడని మనము చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాం। ఓకే, జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే గ్రామ స్థాయి టీడీపీ లీడర్గా మీరేం మాట్లాడతారు? జనసేన అంటే అతను చంద్రబాబు నాయుడిని జైల్లోకి వేసినప్పుడు బాగా సపోర్ట్ అందింది, అతను చాలా కృషి చేసినాడు అనమాట। చంద్రబాబు నాయుడికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ముందు నిలబడి చేసినాడు, మంచి అతను బాగా చేస్తాడు। ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇక్కడ ఒక టీడీపీ కార్యకర్తగా, టీడీపీ లీడర్గా ఎన్నో నష్టపోయి ఉంటారు, ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు మీ గ్రామ స్థాయిలో కార్యకర్తగా। ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు, మీ మినిస్టర్ గారు మీకు అన్ని విధాలుగా ఈ 5 ఏళ్లలో న్యాయం చేస్తారనే భరోసా? ఖచ్చితంగా చేస్తాడు, ఆ ధైర్యం మాకుంది। కేశవాన్ అన్న గారి కింద చాలా అభిప్రాయం ఉంది మాకు, చేస్తాడని ధైర్యం ఉంది మాకు। రైట్, ఓకే, మరి ఇది కోనంపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి టీడీపీ లీడర్ అయినటువంటి టిఆర్ స్వామి దగ్గర మన గ్రౌండ్ రిపోర్టింగ్ కెమెరా మండలాలతో నేను మీ గోవింద్ భార్గవ్, ఓవర్ టు స్టూడియో।